హలో అండి. ఇక నేనైతే ఇవాళ జుట్టుకోడి వండుతాను. ఇక మంచిగా కోసి కమిరిచ్చి పసుపు పెట్టి కమిరిచ్చి కడిగి కొట్టించుకొచ్చిండ్రు. కూర అయితే బాగా టేస్ట్ ఉంటుందండి. నాటుకోడి కూర తీరు ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నూనె అల్లం పొయ్యి మీద పెట్టిన మాడింది. మంచిగా అల్లం ఉల్లిగడ్డ ఎర్రగా మాడినాకనే కూర వేసుకోవాలి. జుట్టు పొడి తెచ్చుకుంటే ఇట్లా కోడిగుడ్లు వెళ్తాయి. ఈ లాస్ట్కి వేయాలి. కూర ఉడికినాక దించే ముందు వేసుకోవాలి. మంచిగా అంతా కలిపిన పసుపు వేసి అయితే మంచిగా కలిపిన. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కారం సరిపోను. కారం వేసి అంతా కలిపిన కాసేపు మూత పెట్టుకుందాం. ఒక చిన్న టమాటా కోసేసిన. ఇప్పుడు ఉడకటానికి సరిపడా వాటర్. జుట్టుకోడి కదా కొంచెం గట్టిగానే ఉంటుంది. అందుకనే నీళ్ళు ఎక్కువ పోసిన. పీసులు మంచిగా ఉడకాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసిన. కొంచెం పచ్చల్లం పేస్టు ఒక చెంచాడు అంతా. కొంచెం గరం మసాలా, ఒక 2 చెంచాలంతా ధనియాల పౌడరు, పచ్చి ధనియాల పౌడరు. ఇప్పుడు మంచిగా కలిపి కుక్కర్ మూత ఎక్కిస్తా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా చిన్నవి గుడ్లు, కారియము, కందనకాయ, ఇవి కూడా ఇప్పుడు మూత ఎక్కిచ్చే ముందు ఎత్తాన్న. ఒక్కసారి ఇట్లా కింది మీద అని కలిపినాడు చేసి మూత ఎక్కిస్తే ఉడుకుతాయి. అన్నీ వేసి మూత ఎక్కించి పెట్టిన. ఒక 3 విజిల్లు రావాలి. అది ఎందుకంటే బాగా గట్టిగా ఉంటుంది. అందుకని 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకుందాం. ఇప్పుడైతే కూర మంచిగా ఉడికింది. కొత్తిమీర వేసి తినడమే. బాయ్ అండి. ఎప్పుడన్నోసారి అండి చూడండి. జుట్టుకోడి కూర చాలా టేస్ట్ ఉంటుంది నాటుకోడి కూర లాగా. బాయ్.